ఆంధ్రదేశంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి పట్టణము వెంకటగిరి పట్టణం. ఈ ప్రాంతం సుమారు 400 సంవత్సరాల పాటు వెలుగోటి వంశీయులు, దానికి పూర్వము సుమారు 200 సంవత్సరాలు గొబ్బూరు వంశీయులు, దానికి పూర్వము పల్లవులు, చోళులు, రాజకూటులు, జైనులు ఈ ప్రాంతాన్ని ఏలినారు. అలా 2000 సంవత్సరాలుగా చరిత్ర కలిగినటువంటి పట్టణము వెంకటగిరి. మనకు అమెరికా నగరం పుట్టి 500 సంవత్సరాలు, హైదరాబాద్ నగరం పుట్టి 500 సంవత్సరాలు, చెన్నై 300 సంవత్సరాలని చరిత్రకారులు చెప్తూ ఉంటారు. కానీ వాటన్నిటికంటే పూర్వమే ఉన్నటువంటి పట్టణము వెంకటగిరి పట్టణం. పూర్వం దీన్ని కలిమిలి అని పిలిచేవారు, కలివేలమ్మ తల్లి గ్రామదేవతగా. కానీ 1600 సంవత్సరంలో వెలుగోటి వారు ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత దీని నామము వెంకటగిరిగా, అంటే వెంకటాచలపతి నాయుడు అనే రాజు మొట్టమొదటిగా ఇక్కడ వెలుగోటి వంశంలో రాజు ఇక్కడ పరిపాలన చేయడం ప్రారంభించారు. వారి పేరు ఇక్కడ వెలిసి ఉన్నటువంటి వెలిగొండలు ఇలా తిరుపతి వరకు విస్తరించి ఉన్నాయని, రెండిటి పేరు కలిసేటట్టుగా వెంకటగిరి అని నామకరణ చేశారని మనకు కొన్ని చారిత్రాత్మకమైనటువంటి పుస్తకాల ఆధారంగా తెలుస్తూ ఉన్నది.